ఖడ్గానికి మొదటి ఇమ్మోర్టల్. అధ్యాయం 9. అని 10. నింగ్షుయే, మీరు ఈ సంవత్సరం మీ పుట్టినరోజును మీ తల్లిదండ్రులతో ఇంట్లో గడపడం లేదా? అమరవీరుల సభకు వెళ్తూ సుయి మామూలుగా అడిగారు. నాకు అప్పటికే 16 ఏళ్లు. ఇది నా పుట్టినరోజు, కాబట్టి నేను దానిని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయించుకోవడం నా ఇష్టం. అతని పక్కన ఉన్న అమ్మాయి తన అందమైన కళ్లను రెప్పవేసింది, ఆపై నవ్వింది. అయితే ఈ రాత్రి తర్వాత నేను అమ్మ మరియు నాన్నలతో జరుపుకుంటాను. ఆమె ఆపై కొనసాగింది. అంతేకాకుండా మా అమ్మమ్మకి రేపటికి 80 ఏళ్లు నిండుతున్నాయి. అది ఒక ప్రధాన పుట్టినరోజు. నా తల్లిదండ్రులు మిగిలిన కుటుంబంతో కలిసి సిద్ధమవుతున్నారు. నా గురించి ఆందోళన చెందడానికి వారికి సమయం లేదు. సుయి కాళ్ళు కొద్దిగా తగ్గాయి మరియు అతను నవ్వాడు. వెన్ లింగ్సు అమ్మమ్మ వెన్ ఫ్యామిలీ యొక్క మాతృక. లియాంగ్ వెన్బి. ఆమె కుటుంబంలో అతీతమైన స్థానాన్ని ఆక్రమించింది. ఫ్యామిలీ హెడ్ వెన్ చాంగ్జింగ్ కూడా ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లడానికి సాహసించలేదు. ఆమెకు 80 ఏళ్లు నిండబోతున్నాయి. వెన్ కుటుంబం సహజంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. త్వరపడండి బావా, ఇది దాదాపు మధ్యాహ్నం. వేన్ రింగ్షుయే కేవలం వేచి ఉండలేడని స్పష్టమైంది. సరే, అతను ఆమెను పట్టుకున్నప్పుడు సుయి నవ్వింది. రోజు ముగసే సమయానికి అతని చిన్న కోడలు కేవలం 16 ఏళ్లు నిండింది. ఒక పద్యం లేదా పెయింటింగ్ వంటి వయస్సు యవ్వన శక్తితో నిండిపోయింది. ది ఇమ్మోర్టల్ గ్యాదరింగ్ హౌస్ గ్వాంగ్లింగ్ సిటీ యొక్క అతిపెద్ద స్థాయి, అత్యున్నత స్థాయి రెస్టారెంట్, పట్టణంలోని అగ్రస్థాపనగా పరిగణించబడుతుంది. ఇక్కడ భోజనం చేసేవారు ధనవంతులు లేదా శ్రేష్ఠులు. ఇమ్మోర్టల్ గ్యాదరింగ్ హౌస్లో ఒక గ్లాసు వైన్ పేద కుటుంబం యొక్క 10 ఏళ్ల ఆదాయంతో పోల్చదగినదని ఒక సాధారణ జోక్ వెరింది. ఇది అతిశయోక్తి కాదు. సూయి మరియు వెన్ లింగ్సు వచ్చినప్పుడు పరిచారకులు వారిని 3వ అంతస్తులోని ఒక ప్రైవేట్ గదికి ఆప్యాయంగా నడిపించారు. అలంకారము పాతకాలపుది మరియు గాలి ధూపము యొక్క వాసన. అప్పటికే లోపల 7-8 మంది కూర్చున్నారు. ఒక ఒంటరి యువకుడిని పక్కన పెడితే వారందరూ దాదాపు 15 ఏళ్ల వయసున్న బాలికలు. వేన్ రింగ్షుయే వచ్చిన వెంటనే ఆమెకు ఘనస్వాగతం లభించింది. రింగ్షుయే, మీరు ఈరోజు చాలా అద్భుతంగా ఉన్నారు. ఇది నేను మీకోసం సిద్ధం చేసిన బహుమతి. బ్లూరివర్ స్వోర్డ్ మనోడ్లో సాగు చేయడానికి మీరు త్వరలో పరీక్షలో ఉత్తీర్ణులవుతారని నేను ఆశిస్తున్నాను. హీ ఈరోజు పైన్క్లోడ్ స్వోర్డ్ మనోడ్ నంబర్ 1 బ్యూటీ పుట్టినరోజు అని మా క్లాస్మేట్స్ తెలుసుకుంటే వారు బహుమతులు అందించడానికి లైన్లో నిలబడతారని నేను భయపడుతున్నాను. అమ్మాయిలు వారు తయారు చేసిన బహుమతులను ఆమెకు అందించారు. వారు అలా కబుర్లు చెప్పుకున్నారు. వారి ప్రవర్తన సక్రమంగానూ ఉత్సాహంగానూ ఉండేది. సూయి చూపులు అతిథులను చుట్టుముట్టాయి. ఒక్క చూపు మరియు అతను భయంకరమైన చాలా గుర్తించగలడు. వెన్ లింగ్స్ యొక్క ఈ క్లాస్మేట్స్ అందరూ నైన్లకు దుస్తులు ధరించారు. ప్రతిదీ జాగ్రత్తగా ఎంపిక చేయబడింది. వారందరికీ అసాధారణమైన నేపథ్యాలు ఉన్నాయని మరియు వారు ప్రముఖ కుటుంబాల నుండి వచ్చినవారని స్పష్టమైంది. కొందరు ఉల్లాసంగా మరియు ఉదారంగా ఉంటారు. కొందరు సౌమ్యంగా మరియు సంయమనంతో ఉన్నారు. మరికొందరు పరాక్రమవంతులు మరియు గొప్పవారు. ప్రదర్శన మరియు బేరింగ్ రెండింటి పరంగా అవన్నీ అసాధారణమైనవి. ఏది ఏమైనప్పటికీ బహుశా వెన్ లింగ్సు చాలా చక్కగా దుస్తులు ధరించి చాలా అందంగా ఉండటం వల్ల ఆమె సహవిద్యార్థులు తమను తాము ఆమెతో పోల్చుకున్నప్పుడు వారందరూ కేవలం గుర్తించలేని అసూయ యొక్క వివిధ స్థాయిలను అనుభవించారు. వారు తమ అసూయను బాగా దాచారు, కాని వారు సూయి యొక్క తీక్షణమైన కళ్ళ నుండి తప్పించుకోలేకపోయారు. అతను దానిని తమాషాగా భావించకుండా ఉండలేకపోయాడు. అమ్మాయిల స్నేహాలు చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించవచ్చు, కాని వాస్తవానికి వారందరికీ రహస్య ఎజెండా ఉంది. అదృష్టవశాత్తు ఇది అన్ని హానికరం కాదు. మీ 10, మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? వెన్ రింగ్షుయే అకస్మాత్తుగా తన అతిథులలో ఉన్న ఏకైక అబ్బాయిని గమనించాడు. ఆమె కనుబొమ్మలు పైకి లేచాయి మరియు ఆమె వ్యక్తీకరణ గమనించదగ్గ విధంగా చల్లగా మారింది. ఉత్సాహపూరితమైన వాతావరణం ఒక్కసారిగా కొంత ఉక్కిరిబిక్కిరి అయింది. ప్రశ్నించిన యువకులు పచ్చతో అలంకరించబడిన వస్త్రాలు ధరించారు. అతని కాళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి. అతని కనుబొమ్మలు చురుకైనవి మరియు అతని బేరింగ్ నోబుల్. యువకుడు నవ్వి ఆమెను పలకరించడానికి ముందుకు వచ్చాడు. లింగ్స్యూ, ఇది మీ పుట్టినరోజు. మీకోసం నేను సిద్ధం చేసిన చిన్న విషయం ఇక్కడ ఉంది. దయచేసి అంగీకరించండి. 2 చేతులలో బంగారం, పచ్చలు పొదిగిన పెట్టెను పట్టుకున్నాడు. అతను దానిని చాలా ఆసక్తిగా తెరిచాడు. అందరికీ కనిపించేలా లేత ఉదారంగు జేడ్ హెయిర్ పిన్ను బయటపెట్టాడు. ఎవరో దానిని ఫ్లైట్లో టేక్ చేయబోతున్న లువాన్లో నైపుణ్యంగా చెక్కారు. ఇది చాలా అద్భుతంగా వివరించబడింది. ఇది సజీవంగా కనిపించింది. ఇది మాస్టర్ ఆర్టిజన్ చేసిన పని అని ఒక్క చూపులోనే తేలిపోయింది. పర్పుల్ లువాన్ దాని రెక్కలను అల్లాడు. హెయిర్ పిన్. ఇది మాస్టర్ ఆర్టిసాన్ మో యొక్క గర్వించదగిన పని.
మరియు అతను ప్రిఫెక్చర్లోని అత్యుత్తమ హస్తకళాకారులలో ఒకడు. ఇది సహజమైన కోల్డ్ పర్పుల్ స్పెరిట్ జాడేతో తయారు చేయబడిందని వారు చెప్పారు. పదార్థాలే 300 బంగారం. కాని మాస్టర్ ఆర్టిసాన్ మో యొక్క దైవిక చేతులను దాటిన తర్వాత అది వేలకొద్దీ విలువైనది. ఒక అమ్మాయి, దీని మేకప్ ముఖ్యంగా సున్నితమైనది, వెలిగింది. ఆమె హెయిర్పిన్ యొక్క మూలాన్ని ఒక చూపులో నిర్ణయించింది. అది కాస్త అమూల్యమైనదా? ఈ అమ్మాయిలందరికీ ప్రసిద్ధ నేపథ్యాలు ఉన్నాయి, కాని వారు తమ నాలుకలను క్లిక్ చేయకుండా ఉండలేరు. నీ 10 యొక్క విలాసవంతమైన ఖర్చు వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఫలితంతో నీ 10 చాలా సంతృప్తి చెందాడు. అతని ముఖంలో ఒక మందమైన చిరునవ్వు వ్యాపించింది మరియు అతను మెల్లగా అడిగాడు, లింక్స్, మీకు ఇది ఇష్టమా? నేను మీకోసం ప్రత్యేకంగా సిద్ధం చేశాను. వారు ఇది విన్నప్పుడు ఇతర అమ్మాయిల వ్యక్తీకరణలు మారాయి. వారు వెన్ లింక్స్కు అసూయపడకుండా ఉండలేకపోయారు. అని 10. అతను సిటీ లార్డ్స్ ఓల్డ్ గార్డ్ యొక్క కమాండర్ కుమారుడు. అతని ప్రతిభ అత్యద్భుతమైనది. అతని అందమైన మరియు గొప్ప వ్యక్తి. అతను కేవలం 16 ఏళ్ల వయస్సులో ఉన్నాడు, కాని అతను అప్పటికే పైన్క్లోడ్ స్వోర్డ్ మనోడ్లో అవర్ ఆఫ్ ది అవర్. అతనిని ఎంతమంది అమ్మాయిలు అధమనిస్తారో ఎవరికి తెలుస్? అతనిలాంటి ప్రతిభావంతుడైన అందమైన యువకుడు తన అభిమానాన్ని వ్యక్తపరిచేందుకు ఒక పచ్చటి హెయిర్పిన్ను కొనుగోలు చేయడానికి 1000 బంగారాన్ని వెచ్చించాడు. ఇది ఏ అమ్మాయికైనా అపారమైన గౌరవం. ఇలాంటివి తమకు జరుగుతాయని ఎవరూ ఆశించలేదు. ఇంకా వెనా లింక్సు యొక్క నుదురు మరింత లోతుగా ముడుచుకుంది మరియు ఆమె వ్యక్తీకరణ మరింత మంచుగా మారింది. ఈ బహుమతి నేను అంగీకరించడానికి చాలా విలువైనది. మీరు దానిని ఉంచాలి. నీ 10 యొక్క చిరునవ్వు స్తంభించిపోయింది. దాని స్థానంలో బాధ యొక్క సూచన వచ్చింది. అయితే అతను ప్రతిస్పందించే ముందు వెన్ లింక్స్ అందరూ తమ సీట్లలో కూర్చోవాలని పిలుపునిచ్చారు. సూయని తన పక్కన కూర్చోమని ఆమె ప్రత్యేకంగా అభ్యర్థించింది. మొదటి నుండి చివరి వరకు ఆమె నీ 10ను పూర్తిగా వేలాడుతూనే ఉంది. అయినప్పటికీ వారు నీ 10 యొక్క ఇబ్బందిని చూసినప్పుడు కొంతమంది అమ్మాయిలు తమను తాము రక్షించుకోలేకపోయారు. వారు ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుకున్నారు మరియు అతన్ని కూర్చోమని ఆప్యాయంగా ఆహ్వానించారు. నీ 10 త్వరగా తన భావోద్వేగాలను అదుపులోకి తెచ్చుకున్నాడు మరియు చిరునవ్వుతో కూర్చున్నాడు, అతను తన మునుపటి ఇబ్బందిని పూర్తిగా మరచిపోయినట్లుగా. అయితే అతని చూపులు సూయపై పడినప్పుడు అతనికి చెప్పలేని అసౌకర్యం కలిగింది. నిజం చెప్పాలంటే ఇది నీ 10 మాత్రమే కాదు. అమ్మాయిలు అందరూ కూడా అవక్కయ్యారు. వేన్ రింగ్షుయే అందరిలోని సూయని ఎందుకు ఆహ్వానించారు? ఆమెపై ఉన్న గౌరవంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా అంగీకరించారు. అయినప్పటికీ వారిలో ఎవరూ సూయని పలకరించడానికి చొరవ తీసుకోలేదు. ఆహ్లాదకరమైన వాటిని ఇచ్చిపుచ్చుకోవడానికి చాలా తక్కువ. వెన్ లింక్సే లేకపోతే వారు అతనితో సమానంగా ఒకే టేబుల్పై కూర్చోవడానికి ఎప్పటికీ అంగీకరించరు. అందరూ నవ్వుకున్న అల్లుడుతో పరిచయం కావాలని ఎవరు కోరుకున్నారు? అలా సూయని అక్కడే కూర్చోబెట్టినా కనిపించనట్లే. వారు అతనిని పూర్తిగా విస్మరించారు. బావగారు, వారు మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు, కాని నేను చేయను. మీరు ఏమి చేసినా కలత చెందకండి. ఇతరులు పట్టించుకొనప్పుడు వెన్ లింక్సు సూయి చెవిలో గుసగుసలాడాడు. ఆమె శ్వాస ఒక ఆర్కిడ్ యొక్క స్పర్శలా ఉంది మరియు ఆమె కళ్ళు ప్రకాశవంతంగా మరియు మెరిసేవి. ఆమె అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించినప్పుడు ఆమె చిన్న ముఖం ఆందోళనతో నిండిపోయింది. సూయకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతనికి 2 జీవితాల మానసిక ధ్రువత్వం ఉంది. అతను ఇలాంటి వాటి గురించి ఎందుకు పట్టించుకుంటాడు? ఇంకేముంది? అందమైన పరిచారికల గుంపు విలాసవంతమైన వంటకాలతో గదిలోకి నడిచింది. అవన్నీ చాలా అరుదుగా కనిపించే రుచికరమైనవి. వెన్ లింక్స్ అయోమెల్లో తల వంచుకుంది. నేను అంత ఆహారాన్ని ఆర్డర్ చేయలేదు. నీ 10 ఉత్సాహంగా ఉన్నట్లు అనిపించింది మరియు అతను హృదయపూర్వకంగా ఇలా అన్నాడు, లింక్సు, ఈరోజు మీ పుట్టినరోజు. మా కోసం డబ్బు ఖర్చు చేయడానికి మేము మిమ్మల్ని ఎలా అనుమతించగలము? ఇమ్మోర్టల్ గాదరింగ్ హౌస్లో మా రోజు పూర్తిగా నాపైనే ఉంది. అతని చూపులు ఇతర అమ్మాయిల మీదుగా వ్యాపించాయి మరియు అతను ఎత్తైన గాలిని ఉంచాడు. ప్రతి ఒక్కరూ దయచేసి మీ మనస్కు తగినట్లుగా తిని త్రాగండి. నీ అభినందించడానికి మిమ్మల్ని మీరు ఆస్వాదించడమే ఉత్తమ మార్గం. అమ్మాయిలు ఆనందంగా నవ్వారు. వారి నేపథ్యాలు అసాధారణమైనప్పటికీ వారు ఇమ్మోర్టల్ గాదరింగ్ హౌస్ వంటి మణిపిట్ వద్ద భోజనం చేయలేరు. అయితే వెన్ లింక్స్ ఆకట్టుకోలేదు. ఆమె చల్లగా, దీనికి ఎంత ఖర్చైంది? నేను మీకు తర్వాత తిరిగే చెల్లిస్తాను. నీ 10 నవ్వింది. లింక్స్యూ, అంత దూరం ఉండకు. ఇది కేవలం ఒక భోజనం. మీరు నిజంగా నాకు తిరిగే చెల్లిస్తే నేను తదుపరి పిన్క్లోడ్ స్వోర్డ్ మనోడ్కి తిరిగి వచ్చినప్పుడు ఇతర వ్యక్తులు నన్ను చంపేటట్లు శపిస్తారు. చాలామంది అమ్మాయిలు నవ్వుతూ తమ ఒప్పందానికి గళం విప్పారు, దీని గురించి చింతించవద్దని వెన్ లింక్స్ను కోరారు.
వెన్ లింగ్సు సంకోచించింది, కాని చివరికి ఆమె ఇంకేమీ చెప్పకూడదని నిర్ణయించుకుంది. అయితే ఆమె సూయి చెవిలో గుసగుసలాడుతూ, ఈ వ్యక్తి ఎప్పుడూ ఇలాగే ఉంటాడు. పైన్క్లోడ్ స్వోర్డ్ మనోడ్లో అతను చూపించడం కంటే మరేమీ ఇష్టపడడు. అతనిలాంటి వ్యర్థ వ్యక్తుల కంటే చెరాకు మరొకటి లేదు. అలాగే నేను అతనిని ఇమ్మోర్టల్ గాదరింగ్ హౌస్కి కూడా ఆహ్వానించలేదు. హీ సొడప్ ఆఫ్ హెజ్ ఓన్ అక్వర్డ్ చేసినాడు. అతని చర్మం ఖచ్చితంగా మందంగా ఉంటుంది. సూయి నవ్వింది. యువతలో వానిటీ అనేది ఒక సాధారణ బాధ. మరియు అది అంత భయంకరమైన దుర్మార్గం కాదు. అకస్మాత్తుగా నీ టెంగ్ వైపు చూశాడు. వెన్ లింగ్సు సూయకి ఏమి చెప్పినా అతను వినలేదు. అయితే అతను సూయి చెవుల్లో గుసగుసలాడే ఆంతరంగిక చర్యలో ఆమె గులాబీ పెదవులను చూడగలిగాడు. అతని చెరునవ్వు స్తంభించిపోయింది, మరియు అతను తన అసూయ యొక్క జ్వాలలను ఇకపై అణచివేయలేకపోయాడు. అతను లేచి సూయని వాల్చి ప్యాకింగ్ చేసి పంపాలని కూడా భావించాడు. నీ టెంగ్ తన అసూయను బలవంతంగా తగ్గించుకున్నాడు మరియు రిలాక్స్, సాధారణ ఉత్సుకతతో నటించాడు. సుయి, మీరు లింగ్స్కి బావా? ఇది ఆమె పుట్టినరోజు. మీరు ఆమెకు ఏమి బహుమతి ఇచ్చారని నేను ఆశ్చర్యపోతున్నాను. సూయి పెదవుల వద్ద చెరునవ్వు యొక్క మసకమారిన, దాదాపుగా గుర్తించలేని సూచన. అతను ఎలాంటి వ్యక్తి? ఈ పిల్లవాడు తనపై పగ పెంచుకున్నాడని మరియు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని అతను ఒక చూపులో చెప్పగలడు. అనుకున్నట్లుగానే మిగతావాళ్లంతా రకరకాల ఎక్స్ప్రెషన్స్తో చూశారు. బహుమతులను పోల్చడానికి నీ టెంగ్ ఆసక్తి చూపుతున్నాడని వారు దాదాపుగా ఊహించగలరు. లేదా బహుశా అతను సూయని ఇబ్బంది పెట్టడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తే, వాళ్ళలాగే బతికే ఉన్న అల్లుడికి అదే టేబుల్ మీద కూర్చోవడానికి ఏ హక్కు ఉంది? అతను తనను తాను అవమానించుకున్నాడు మరియు అతనికి కూడా తెలియదు. ఈ నీ టెంగ్ నిజంగా అసహ్యకరమైనది. వేన్కి కోపం రావడం ప్రారంభించింది. సూయి తన పుట్టినరోజు గురించి మర్చిపోయిందని ఆమె చాలా కాలం నుండి గ్రహించింది. అతను బహుమతిని ఎలా సిద్ధం చేసి ఉండవచ్చు? ఇంకా నీ టెంగ్ దానిని తీసుకురావడానికి. నేను లింక్స్ పుట్టినరోజు గురించి దాదాపు మర్చిపోయాను, అందుకే బహుమతిని సిద్ధం చేయడానికి నాకు సమయం లేదు. అయితే మేము ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ రోజు తర్వాత నేను ఆమెకు తెలియజేస్తాను. సూయి మాట్లాడుతుండగా అతను వెన్ లింగ్స్ వైపు చూశాడు. అందుకు కారణం అతని మాటలు ఆమెను ఉద్దేశించి. ఇతరులు అతని గురించి ఏమనుకుంటున్నారో అతను ఏమాత్రం పట్టించుకోలేదు. వేన్ లింగ్షుయే క్లుప్తంగా అబ్బురపడ్డాడు. ఆమె తన గులాబీ పెదాలను బిగించింది, కాని లోపలికి ఆమె ఆనందాన్ని వర్ణించడానికి పదాలు లేవు. బావా, అతను నా పుట్టినరోజు గురించి పట్టించుకుంటాడు. అది నిజమే. అతను ఇటీవల బిజీగా ఉన్నాడు, కాబట్టి అతను అనుకోకుండా దానిని పట్టించుకోలేదు. అంతే. ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఆమె కళ్ళు మెరిసిపోయాయి మరియు ఆమె ముఖంలో చెరునవ్వు క్రమంగా వ్యాపించింది. కాబట్టి మీరు బహుమతి తీసుకురాలేదు. నీ టెంగ్ ఎట్టకేలకు తన కడుపునిండా అసూయను బయటపెట్టడానికి ఒక అవకాశాన్ని కనుగొన్నాడు మరియు అతను సరదాగా ఆడుకోవడాన్ని అడ్డుకోలేకపోయాడు. రింగ్ ట్విజ్ దీడ్, ఏమీ లేకుండా కేవలం మీలాంటి బ్రతికున్న బావమరిది చాలా బాగుంది. నిన్ను చూడు. మీరు ఆమె పుట్టినరోజును కూడా మర్చిపోతారని నేను ఊహించలేదు. హాజరైన అమ్మాయిలు తలలు ఊపకుండా ఉండలేకపోయారు. మీరు బురదలో నిర్మించిన గోడపై ఆధారపడలేరు. ఈ సూయి ఖచ్చితంగా పనికిమాలినది. కాని ఇప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తే, అతను వెన్ కుటుంబంలోని అల్లుడు, ఒక స్త్రీని కించపరుస్తూ జీవించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎలాంటి బహుమతి ఇవ్వగలడు? ఏది ఏమైనప్పటికీ సీనియర్ అప్రెంటిస్ బ్రదర్ నీ టెంగ్ యొక్క జాడే పర్పుల్ లువాన్ హెయిర్పిన్తో పోల్చితే ఇది పాలిపోవడం ఖాయం. నాకు నిజంగా ఎందుకు అర్థం కావడం లేదు. వెనా, లింగ్సు అతనిలాంటి సజీవ భావమరిది గురించి చాలా పట్టించుకుంటాడు. చాలామంది అమ్మాయిలు అర్థం చేసుకోవడం కష్టంగా భావించారు మరియు వారి హృదయాలలో వారు సూయి పట్ల మళ్లీ అసహ్యాన్ని అనుభవించారు. నీ టెంగ్ వీటన్నింటిని చూసి చివరకు రిలాక్స్ అయ్యాడు. కాని అతను ఇనుము వేడిగా ఉన్నప్పుడు కొట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు మరియు సూయకి మరికొన్ని మంచి కెక్లు ఇవ్వాలా. బ్యాన్! ఎవరో ప్రైవేట్ డైనింగ్ రూమ్ గట్టిగా మూసి ఉన్న తలుపును తెరిచారు.